కానీ తెలుగుదేశం పార్టీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు ముందుంటుంది సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, 70,000 మంది రైతులు వాళ్ళ వివరాలు వాట్సాప్ గవర్నెన్స్లో పొందుపరుచుకుంటే 16,000 మంది వాట్సాప్ ద్వారా అమ్ముకున్నారు. ఓకే, అర్థమైపోయిందా రంభమ్మ గారు? డబ్బులు కూడా తీసుకున్నారు. నేను ఇంకొక లెక్క కూడా చెప్తాను మీకు. గతంలో 4,95,000 మంది రైతులు సేవలు వినియోగించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం నేడు 5,60,000 మంది రైతులు సేవలు వినియోగించుకున్నారు. అంటే ఒక పనిమంతుడికి ఒక పనికి మాలినోడికి ఉన్నటువంటి తేడా ఏందని గ్రహించుకోవాలన్నమాట. ఈరోజు రైతులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి వలి గారు, వాళ్ళు అనే మాట మీరు బాగా ట్రాక్ మైండ్లో సెట్ చేసుకోవాలా. మేమిచ్చినవి లేదు అంటారు. నేను ఒక మాట అడుగుతా, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పథకాలన్నీ మీ నాయకుడు ఇచ్చాడా? దిస్ ఈజ్ ద మై వ్యాలిడ్ క్వశ్చన్. గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులు పరిపాలించినారో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పథకాలన్నీ కరప్షన్ పార్టీ నాయకుడు ఇచ్చాడా? అవి ఇంప్లిమెంటేషన్ చేశాడా? అంటే మీ ముఖ్యమంత్రి ఇంప్లిమెంటేషన్ చేసిన పథకాల కూటమి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలా? ప్రతి ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం ఆ ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. మా పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయండి, మా పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తే నువ్వు చెప్పినట్టు నడవదు గవర్నమెంట్. ఇలా రాష్ట్ర ప్రజలందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారంటే ఒలి గారు, చదువుకున్న యువత ఉంది, 5 సంవత్సరాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉపాధిని ఎత్తుక్కుంటూ వలస వెళ్ళిపోయినారు. సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బతుకుతారు. ఇలా హైదరాబాదులో బతికే వాళ్ళందరూ కూడా ఒరే వీళ్ళు ఆంధ్ర వాళ్ళరా, వీళ్ళు రాయలసీమ వాళ్ళరా అని అంటుంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి గుండె తరుక్కొని పోతా ఉంది. స్వరాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటుంటే విలువ ఎక్కువ, గౌరవం ఎక్కువ, ఆత్మగౌరవం కోసం తహతహలాడుతూ ఉంది. ఆత్మగౌరవం కోసం తహతహలాడుతున్నప్పుడు మన పిల్లలందరూ బెంగళూరులో పనిచేసేవాళ్ళు, మద్రాసులో పనిచేసేవాళ్ళు, హైదరాబాదు మహానగరంలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉపాధి చూపించమని తల్లిదండ్రులందరూ ఉద్యోగాలు కోరుకుంటారే తప్ప ముష్టి పథకాలు అడగటం వల్ల పథకాల కోసమో ప్రజలు ఎదురు చూడటం లేదు. ఏ తల్లిదండ్రి అయినా సరే నా బిడ్డ BSc చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడు, నా పిల్లోడికి ఉపాధి కల్పించండి మహాప్రభు అని ఎదురు చూస్తారే తప్ప ముష్టి పథకాల గురించి తల్లిదండ్రులు ఎవరు ఎదురు చూడటం లేదు. నవతరం యువతరానికి పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చినాడు. వాడి ఆశలన్నీ అల్లకల్లోలం అయిపోతే వాడు ఎంత రెచ్చగొట్టినా ప్రజలైతే ఆ విధంగా లేరు. గతంలో సార్ ఉన్న పరిశ్రమలు పోయినాయి, ఎలగొట్టారు కదా. నేను ఒక మాట చెప్తాను వలి గారు, ఇవాళ హైదరాబాదులో సింగిల్ బెడ్రూమ్ వాస్తవిక పునాదుల మీద మాట్లాడుకోవాలి. సింగిల్ బెడ్రూమ్ ఈరోజు ఎక్కడికి పోయినా 12,000కు తక్కువ లేదు, 12,000 నుంచి 15,000. అదే డబుల్ బెడ్రూమ్లో ఉండాలంటే భార్యాభర్త 2 పిల్లలు ఉండాలంటే ఇవాళ మినిమం 18,000 నుంచి 22,000 రూపాయలు ఉంది. ఒక సామాన్యుడైనటువంటి ఒక ఉద్యోగస్తుడు అంత పే చేసి ఇళ్లలో ఉండగలడా? అదే మన స్థానికంగా మన సొంత ఇంట్లో ఉంటే ఆ 20,000 బెడ్ ఇంటికి తెస్తే ఇల్లంతా సుఖంగా ఉంటారు సొంత ఇంట్లో. అంటే రెంట్ డబ్బులతోటే ఉపాధి చూపించినా కూడా అది కోరుకుంటున్నారు. సార్ చెప్పిన మల్లవల్లి పార్కులో నేను వెళ్ళా. ఆ మల్లవల్లి పార్క్ మొత్తం తెలుసు. నేను రీసెర్చ్ చేసి వచ్చా. పార్క్ ఒక ఇండస్ట్రీ పెట్టాలన్న ఉద్దేశంతో వెళ్ళా. తర్వాత అక్కడ 2 ఇండస్ట్రియల్ పార్కులు ఉంటాయి. నూజివీడి నుంచి మనకు హనుమాన్ జంక్షన్ వచ్చేటప్పుడు పోలవరం కెనాల్ దాటిన తర్వాత వచ్చేది ఇండస్ట్రియల్ పార్క్ రైట్ సైడ్ ఉంటుంది. అంటే హనుమాన్ జంక్షన్ నుంచి మనం నూజివీడు వస్తూ ఉంటే ఎడం చేతి పక్క వస్తుంది. అది దేనికి పనికిరానటువంటి తుప్పల భూమి. ఆ సెజ్జులో ఇవాళ అశోక్ లైలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ పెట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, వెల్డర్లకు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకు కానీ ఇవాళ ఎంతమందికి ITI చదువుకున్న వాళ్ళకి కానీ వెల్డర్స్కి కానీ ఫిట్టర్స్ కానీ ఎంతమందికి ఉపాధి వస్తుంది? పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకి, బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల్లోనే 8 లక్షల పెట్టుబడులతోటే MOUలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు NTPCతో ఒక పెద్ద MOU కుదుర్చుకున్నది మనకి విశాఖపట్నంలో. అదేవిధంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈరోజు 65,000 కోట్లు 500 CBG ప్లాంట్లతో రిలయన్స్, అది ఒక 2.5 లక్షల ఉద్యోగాలు. తర్వాత అదేవిధంగా ఇప్పటివరకు ఇండస్ట్రీ లేనటువంటి ప్రకాశం వెనకబడిన జిల్లాలో, ఇప్పటివరకు ఇండస్ట్రీ ఒక్క పరిశ్రమ కూడా లేనటువంటి ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు దగ్గర మనకి BPCL పెట్రోలియం కార్ రిఫైనరీ ఒకటి వస్తుంది. ఆడ ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి ఒకసారి ఊహించుకోండి. తర్వాత ఉక్కు నగరమైనటువంటి విశాఖపట్నంలో RSL మిట్టల్
అంటే నిప్పాన్ స్టీల్ కంపెనీకి భూమిని ఆల్రెడీ అలకట్టడం జరిగింది, వాళ్ళు డబ్బులు కట్టడం జరిగింది, వాళ్ళ పనులు కూడా ఆరంభించింది అది. తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒకటి, తర్వాత ఈడు తరివేసిన లుల్లు మాల్ వెనక్కి వచ్చి 5 చోట్ల పెడుతుంది, విజయవాడలోను, విశాఖపట్నంలోను, తిరుపతిలోను. తర్వాత ఇవాళ టాటా కంపెనీకి ఎవడన్నా పేరు పెట్టి ఉండడా, మగాడని కూడా ఎవడన్నా ఉండడా. ఈ భారతదేశం అంటే టాటా, టాటా అంటే భారతదేశం. దేశానికి కష్టం ఉన్నప్పుడు ఎన్నుదన్నుగా నిలబడినటువంటి టాటా పవర్స్ వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయినారు ఓరవకల్లు. ఇవాళ కొప్పర్తి, రాయలసీమలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేటు, ఆ విధంగా ఇంకోటి ఓరవకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఓరవకల్లు ఎయిర్పోర్టు, తర్వాత పుట్టపర్తిలో ఎయిర్పోర్టు, తర్వాత యల్లంక నుంచి శంషాబాద్ దాకా 12 లైన్లో నేషనల్ హైవే. ఇవాళ చెప్పుకుంటా పోతే ఇటువంటి ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమంలో గతంలో ఇన్ని విన్నామా మనం, ఇన్ని పరిశ్రమలు రావటం కావచ్చు, ఉద్యోగావకాశాలు కల్పించడం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. మనం ఈ 6 నెలలు 10 నెలల కాలంలోనే ఇన్ని వింటున్నాం మనం. ఇప్పుడు వచ్చే వాటి గురించి మాట్లాడితే నిన్నే డిసిషన్ తీసుకున్నది క్యాబినెట్. ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ 100 అడుగుల పడకల ఆసుపత్రి అన్నాడు. నీకు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి అనేదాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. గతంలో కలికాల జగన్నాసురుడు ఏం చెప్పిండంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానడు. ఒక్కటి చూపించమను, ఒక్కటి. అసలు 6 జిల్లాల్లో హార్టికల్చర్ రంగంలో డ్రిప్ చాలా కీలకం పాత్ర. పూలు పండించేవాళ్ళు కానీ, పపాయ అంటారు, బొప్పాయి తోటలు కానీ, అరటి తోటలు కానీ, చీనీ తోటలు కానీ డ్రిప్ చాలా మౌలికం. తర్వాత వేరుశెనగ వాళ్ళకి కూడా డ్రిప్ అవసరం. టోటల్ డ్రిప్ రద్దు చేశారు. అనంతపురానికి సంబంధించిన ఒక లేడీ ఎమ్మెల్యే ఈ కలికాల జగన్నాసురుడు కాలంలో చేతులెత్తి దండం పెట్టి అడిగినా కూడా ఈయనటువంటి డ్రిప్ ఇవ్వాల. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, రైతులకు డ్రిప్ ఇచ్చి అండగా నిలబడిందా లేదా? కాబట్టి అది ప్రజాకంటక పాలన. ప్రజాకంటక పాలనే ప్రజలు చూశారు. ఆ ప్రజాకంటక పాలన గురించి మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్నా డిబేట్ కొనసాగుతూనే ఉంటుంది. మరొక ఈ నేననేది ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యక్తి పూజ కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పది. ఒలి గారు గుర్తుపెట్టుకోండి, లోకేష్ గారితో పోటీపడి 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గ ఎమ్మెల్యేలు పనిచేయాలి. పనిచేస్తే ఎలా ఉంటుంది అనే దానికి 14-19 మధ్యకాలంలో నేను ఒకటి చెప్తాను. మాకు ఉదయగిరి నియోజకవర్గం అనేది నెల్లూరు జిల్లాలో రాయలసీమను తలపిస్తుంటుంది. ఒక విధంగా రాళ్లసీమే, ఒక విధంగా రాళ్లసీమే, వలససీమ మా ఉదయగిరి నియోజకవర్గంలో. అప్పుడు బొల్లినేని రామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి నేడు మాకు కళ్ళకు ముందు అవపడుతుంది. ఇవాళ దక్షిణ భారతదేశంలోనే మేమే తెచ్చాము. అప్పుడు 2600 ఎకరాలు కామధేను బ్రీడింగ్ సెంటర్ మాకు ఉంటుంది. అప్పుడు వెంకయ్యనాయుడు సెంటర్లో పట్టుకొని సెంట్రల్ మినిస్టర్గా ఉంటే మేము శాంక్షన్ చేసుకొని తెచ్చాం. ఒక నేషనల్ హైవే 167 BG అనేది నేషనల్ హైవే. ఆ రోజు గడ్కరీని నాగపూర్ పోయి ఎంబడబడి ఫీజిబుల్ రిపోర్ట్ లేకపోయినా తెచ్చుకున్నాం. ఈరోజు ఆ రోడ్డు వస్తే ఫలితంగా ఇవాళ ₹1 ఎకరా రోడ్డు పక్కన లెఫ్ట్ కానీ రైట్ కానీ 10 లక్షలకి అడిగేవాళ్ళు లేరు. అంటే ఆ రోజు మాకు నీళ్లు లేని దుస్థితిలో ఉంటే బొల్లినేని రామారావు గారు చంద్రబాబు నాయుడు బాతుల్లో వదిలేవాడు కాదు. ఆయన ఏం చేసేవాడు, సంతకం పెట్టించుకొని 2 మండలాల్లో ఉత్తరపు కాలువ అని ఉంటుంది, అది మెయిన్ అంటే రాళ్లపాడు రిజర్వాయర్కి పోయే కాలువ అనమాట, దాన్ని తీసుకొచ్చుకోవడం. అంటే ఎమ్మెల్యేలు ఎలా ఉండాలో చెప్తుంటే 75 పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రాయోజిత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ 75 పేర్లు రాసుకోవాలి ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫీస్లో. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 75 ఉన్నాయి. ఆ 75 స్కీములు మన నియోజకవర్గంలో మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలా అనే దాని ద్వారా డిపిఆర్ల ఆఫీసర్ల చేత ఎలా చేపించాలా. నువ్వు ఎంత మొత్తుకున్నా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు లేకుండా నీకు నిధులు రావు ఒలి గారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనకు 75 ఉంటాయి. ఈ 75 పథకాలు పేర్లు ఎమ్మెల్యే ఆఫీసులో ఒక చార్ట్ లాగా ఉండాలి. ఏ పథకాన్ని మనం ప్రజలకు అందించగలం, ఏ పథకం ద్వారా ఎన్ని తెచ్చుకోగలం. అప్పుడు ఎంపీడీఓ పరిధిలోకి, ఎడ్యుకేషన్ పరిధిలోకి ఏమొస్తాయి, ఇరిగేషన్ పరిధిలోకి ఏమొస్తాయి, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి ఏమొస్తాయి. ఈ ముందు ఎమ్మెల్యేకి పరిపూర్ణ అవగాహన ఉంటే ఆ సంబంధించిన శాఖ అధికారులను పిలిపించి దానికి సంబంధించిన డిపిఆర్లు మనం తయారు చేపించి అవి పైకి పంపించేస్తే అవి శంకుస్థాపనలకు వచ్చి అభివృద్ధి ఫలాలు అందుతాయి. చాలా మందికి ఎమ్మెల్యేలకి ఈ 75 సంక్షేమ పథకాల లిస్టే తెలియదు. అందరూ ఎడ్యుకేటెడ్ రే, దాని మీద ధ్యాస పెట్టరు. ఇవాళ లోకేష్ గారు ఏంటంటే ఆ పథకాలను ఇప్పుడు గుర్తుపెట్టిన 70 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. మత్స్యకార సామాజిక వర్గం, గంగపుత్రులు అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సముద్రుని నమ్ముకొని బతుకుతూ ఉంటారు. ఆ 70 లక్షల మంది మనకు 9 అంటే గుజరాత్ తర్వాత
మొత్తం తీరరేఖ పొడవు 974 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉండేది మన ఆంధ్రప్రదేశ్. లార్జెస్ట్ తీరరేఖ పొడవు. 70 లక్షల కుటుంబాలని గంగపుత్రుల్ని మనం ఏ విధంగా ఆదుకుంటాం అనేది ఒకటి ఆలోచించాలి. ఇంకో రెండోది ఏంది, నేతన్న. నీకు చెప్పా మత్స్యకారులదే గంగపుత్రులు చెప్పా. నేతన్న చాలా వ్యాస్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎక్కడ దుర్మార్గాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు కాదు, కొట్లాటకు పోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఆకలి కేకలతో అల్లాడుతుంటారు. ఈ నేత కార్మికులకి అందరూ పద్మశాలి కమిటీ ఏదైతే ఉందో ఇవాళ స్కూల్లో పిల్లలకి బట్టలు ఇస్తున్నారు. డిజైన్ వాళ్ళకి ఇచ్చేసి స్కూల్ పిల్లల బట్టలన్నీ కూడా ఈ నేత కార్మికులకు గానిస్తే ఉపాధి ఏర్పాటు చేయొచ్చు. తర్వాత ఇంకొక కమిటీ ఉంది, గీత. నేత తర్వాత గీత అత్యధికంగా ఉండేది, రజిక, నాయి బ్రాహ్మణ. ఇటువంటి ఈ కులాలు ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో వీటిని తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బ్యాక్ బోన్ పార్టీ కాబట్టి ఆ కులాలు ఐడెంటిఫై చేసి వాళ్ళకే ఇవాళ మీకు ఎన్నో ఉంటాయి కాబట్టి వీళ్ళకి అన్నిటికి కూడా ఫర్నిచర్ ఉంటుంది. ఫర్నిచర్ ఎవరో కాంట్రాక్టర్కి ఇచ్చే బదులు వడ్రంగి పని చేసేటటువంటి, కంసాలి పని చేసేటువంటి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసామనుకో ఫర్నిచరు ఇవాళ కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో, అన్ని ఆఫీసుల్లో ఈ ఎవడికో పెద్దోడికి టెండర్లు ఇచ్చేదానికంటే మీకు కావాల్సిన ఫర్నిచర్ డిజైన్ కానీ ఇచ్చేస్తే ఇవాళ కంసాలి కులం అనే కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇచ్చేసామంటే సరిపోద్ది. ఇవాళ నేతన్న బట్టలు తయారు చేసే దర్జీలు ఉంటారు, దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు దర్జీలుగా, అన్ని కులాల వాళ్ళు అంగన్వాడీ గ్రూపుల్లో ఉంటారు, ఏది బట్టలు కుట్టు మిషన్ కుట్టుకునేవాళ్ళు. ఏ ఊరికి ఆ ఊరికి స్టిచ్చింగ్ ఇచ్చేసామంటే వాళ్ళు కుట్టి పెడతారు కదా, కుట్టుకూలికింత. నీకనేది ఏంటంటే, నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మన నేతన్న మన స్కూల్ పిల్లలు, మన కాలేజీ పిల్లలకి ఆ బట్టలు ఇచ్చేసి ఇచ్చేసి స్టిచ్చింగ్ కూడా మనం ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నారో మహిళలు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇచ్చేసామనుకో వాళ్ళకు ఉపాధి వస్తుంది, నేతన్నకు ఉపాధి వస్తుంది, స్కూల్ పిల్లలకు వస్తుంది. ఇంకా ఉన్నాయి చాలా. ఇవాళ షూ ఉన్నాయి, ఆ చెప్పులు ఉన్నాయి. ఇవాళ మాది కమిటీ కుల వృత్తి, అది వాళ్ళ వృత్తి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎన్ని షూలు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఏ వర్గానికి ఏది చెందుతుందో అది వాళ్ళకి ఇవ్వాలా. కాంట్రాక్ట్ ముసుగు తొగిలి ఇచ్చి ఎక్కడెక్కడ బొంబాయి వాళ్ళకి, ఢిల్లీ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వకుండా మన చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వ్యాపారస్తులుగా మార్చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల మనదనం మనకాడనే సైకిల్ సిటీ అవద్ది. మన పేదలనే పెద్దోళ్ళు చేయాలి. అది మన పిల్లలకే మనం అవకాశాలు ఇస్తే, మనమే డబ్బులు ఇస్తే, మనమే ఇస్తే. ఇప్పుడు వస్త్రాలు పద్మశాలి కమిటీని ఇస్తారు, కుట్టేవాళ్ళు మన డ్వాక్రా మహిళలు కొడతారు. ఈ బయట వాళ్ళు ఎందుకు అంటే నేను అనేది. సో చూద్దాం, ఆ విధంగా జరగాలని కోరుకుందాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంగళగిరిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి గారు.